దయగలిగిన మా తండ్రి నీ కొందనాలు ఇంతవరకు నాయన నీ కృప చూశాను. ఈ సమయంలో నా ప్రభువా ఈ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా నన్ను మెరుగుపరచండి. మాకు అశుభ సందేశం అందించండి. వేస్తున్నాం దేవుని స్తోత్రము మీ అందరికి వందనాలండి. యేసు లేచెను, యేసు లేచెను, యేసు లేచెను. అసలు ఆయన భూమిలో ఉంటే కదా యేసు లేచెను, యేసు లేచెను. చెప్పుకోండి, ఒకళ్ళు పక్కన చెప్పుకోండి. పురుషులు చెప్పుకోండి, యేసు లేచెను. నిజముగా చెప్పుకోండి ఒకళ్ళు. పురుషులకి చెప్తున్నా. కృష్ణ దేవదానం తను అన్నమాట. యేసు లేచెను. రా చెప్పు. యేసు లేచినను. దేవదానం నువ్వను నిజంగా లేచినాను నువ్వు చెప్పండి అయ్యా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఒక గొప్ప సంతోషకరమైన రోజు కదా. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. ఈ 3.5 సువార్త దండయాత్రలో సువార్త దండయాత్రలో బాగా గమనించారు. యేసు ప్రభువారు సువార్తను ప్రకటించడమే కాదు, ఆయన చాలా అద్భుతాలు చేశారు. రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. చాలా గొప్ప కార్యం, మహత్కార్యములు ఆయన జరిగించుకుంటూ వచ్చాడు. అయితే ఆయన ప్రకటించిన సువార్తలో ఆయన తరచుగా ఒక ఇంటికి వెళ్ళేవాడు. తరచుగా
వినాలి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు వారు తరచుగా ఒక ఇంటికి వెళ్ళేవారు. వీళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? అమ్మా, బేతని అనే గ్రామంలో ఒక చాలా పేద కుటుంబం. బేతని అనే ప్రాంతంలో చాలా పేద కుటుంబం. నిజంగా ఆ కుటుంబంలోనికి తరచుగా ఆ కుటుంబంలో ఇద్దరు ఆడవారు, ఒక మగాయన. లాజరు అనే వ్యక్తి ఉండేవాడు. తర్వాత మరియా, మార్త, వీళ్ళిద్దరి యొక్క సహోదరుడు అన్నమాట. అయితే ఇతనికి మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. అది ఏంటని అక్కడ రాయబడలేదు, కానీ మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు పంపించారు. యేసు ప్రభు వారికి ఏం చెప్పారు? కబురు పంపించారు. యేసు ప్రభు వారికి కబురు పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే రాలేదు, కానీ ఆయన వచ్చే రోజుకి 4 రోజులు. అప్పటికి లాజరు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఆ ఇంటికి ఇప్పుడు ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. తర్వాత అక్కడ ఆ ఊర్లో ఉన్నవారు, ఆ ఇంటి ప్రక్కన వారు, తెలిసిన వారు, ఇలా కొంతమంది వచ్చి ఈ మరియా మార్తల్ని ఓదారుస్తూ ఉన్నారు. సరే, మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసరికి 4 రోజులైంది. యేసు ప్రభు వారు వచ్చారని ఇదిగో ఈ సహోదరి ఇద్దరికి తెలిసినప్పుడు మార్తమ్మ లేచి యేసు ప్రభు వారిని ఎదుర్కొనడానికి వెళ్ళింది. యేసు ప్రభు వారిని ఎదుర్కొనడానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, మనకు తెలుసు కదా, సహజంగా ఎవరైనా చనిపోతే, మన వాళ్ళు ఎవరైనా వస్తే వెళ్ళి వాళ్ళైనా వచ్చి వ్యక్తిని కౌగిలించుకొని ఏడుస్తారు, లేకపోతే ఆ డెడ్ బాడీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా ఏడుస్తే వాళ్ళు వేసి గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చాడని తెలియగానే ఆయన దగ్గరికి వెళ్తానికి నిజంగా ఎంత ఆత్మీయంగా వెళ్ళి, నిజంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంటా ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు మరి వారి దగ్గరికి, ఆ యేసు ప్రభు వారి దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట అంటారు, అయ్యా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అప్పుడు మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు ఏంటంట, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువారు ఎన్నటికీ చనిపోరు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించక ముందు, శిలువ వేయబడక ముందు, ఆయన గాయపరచబడక ముందు, ఆయన తన రక్తమును కార్చక ముందు, మరణించక ముందు చెప్పిన మాట ఆమె. హల్లెలూయా. అయితే
ఏమని చెప్పాడు యేసు ప్రభు వారు అని అంటే, పునరుద్ధానమును జీవమును నేనే. ఆమేన్, హల్లెలూయా. మరి చెప్పిన ప్రభు ఆయనకి సిలువ వేసిన తర్వాత ఆయన పునరుద్ధానం లేచగా లేవలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈయన చనిపోయిన తర్వాత ప్రియ సోదరి సోదరులారా, చూడండి, మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం మత్తయి సువార్తను చూసినట్లయితే ఈ యొక్క 28వ అధ్యాయంలో 27 యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, సమాధి చేయబడక ముందు ఇక్కడ సమాధి ఆయన కొరకు, ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పండి. అమ్మా, ఎవరి కొరకు చెప్పండి. అరిమత్తయ్య అనే యేసు ఆయన కొరకు ప్రత్యేకంగా తొలిపించుకున్నాడు. ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువును పెట్టాలని అధికారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ సమాధిలో ఆయన్ని పెట్టారు. ఆ తర్వాత ప్రియరా, ఆయన మీద ఎవరైతే కక్ష కట్టి ఆయనను హతమార్చారో వారు వెళ్ళి వారు ఒక మాట అంటూ ఉంటారు, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేస్తానని చెప్పాడు. కాబట్టి అది మాకు జ్ఞాపకంగా ఉంది, అది మాకు గుర్తుగా మాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఇప్పుడు 3వ దినం వరకు కూడాను ఏం చేయాలంటే సమాధిని బాగా భద్రము చేయండి. అంటే ఇప్పుడు అక్కడ కొంతమంది సైనికుల్ని కట్టాలి. తర్వాత ఆ రాతిని ఎవ్వరు కూడాను ఆ రాతిని తొలగించకుండా దానికి ఒక ముద్ర వేయాలి. ముద్ర అంటే మీకు తెలుసా? సీలేస్తారు. కొన్ని కంపెనీలు ఉన్నాయి అనుకోండి, కొన్ని ఫ్యాక్టరీలు, అందులో ఏదైనా సరే ప్రజలకు హానికరమైనది ఏదైనా అక్కడ జరుగుతుందన్నప్పుడు దాన్ని సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అలాంటి ముద్ర వేశారండి. అంటే ఇక ఆ ముద్రను ఎవరు కూడా ఇప్పుడు దాన్ని ఎవరు కూడా ఓపెన్ చేయకూడదు. ఒక షాప్కి సీల్ వేసిన తర్వాత ఆ షాపు యజమానులే కావచ్చు, మరి ఇంకెవరైనా సరే ఆ అధికారులు తప్ప
దానికి సంబంధించిన అధికారులు తప్ప మరి ఎప్పుడు కూడాను వెళ్ళి ఆ ముద్రను తీయకూడదు, ఆ షాప్ తెరవకూడదు, ఆ తాళాలు తీయకూడదు. కాబట్టి ఇప్పుడు దేవులారా ఒక అధికారముతో యేసు ప్రభు వారి యొక్క సమాధికి ముద్ర వేయబడింది. కాబట్టి కావల వారిని పెట్టారు. ఒకవేళ ఆయన శిశువులు వచ్చి ఇదిగో ఆ సమాధిని తెరిచి ఆ రాయిని పొర్లించి యేసు ప్రభు వారిని ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన లేపుతారని చెప్తారేమో. కాబట్టి అది మాకు గుర్తుగా ఉన్నది. కాబట్టి మీరు ఇప్పుడు దానికి కావలి ఏర్పాటు చేయండి. అలాగనే చేశారు. ప్రియ సహోదరి సహోదరుగా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి ఏదైనా సరే అసాధ్యమా అంటే ఏది కూడా. ఆయన అసలు సర్వమానవాళి కొరకు వచ్చాడు. ఒకవేళ ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధానం లేకపోతే మనకు కూడా పునరుద్ధానం ఉండదు. ఈ పునరుద్ధానం లేకపోతే పరలోక రాజ్యం కూడా ఉండదు. అర్థమవుతుందా మీకు? ఈ పునరుద్ధానం లేకపోతే పరలోక రాజ్యం కూడా ఉండదు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క లేఖనముల ప్రకారంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఉన్న ఆయనకు సమాధి మీద ఉంచిన రాయి తెలంగారా, లేకపోతే ఆ రాయికి వేసిన ముద్ర, ఆ సమాధిని కాస్తున్న కావలి వారు కూడాను ఆయన యొక్క మహిమకు తట్టుకోలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, చూడండి, ఆయన పునరుద్ధానము ఎంత ప్రభావం కలిగినదో మనం అర్థం చేసుకోవాలి. ఆయన పునరుద్ధానము చాలా ప్రభావం కలిగినది. దా ప్రభావము ఎంత అని చెప్పలేనంత గొప్పది. కావలి వారు చూస్తుండగానే ఆ సమాధి పైన ఉంచిన రాతికున్న ముద్రను చూసారా? నిమిడరా అవన్నీ కూడా విడిలిపోయినాయంట. రాయి దానంతటి కదే తుల్లింది. కావలి వారు చూస్తుండగానే నిమిడరా ఇదంతా జరిగింది. ఆ సమాధి మీద ఉంచిన రాయి తొర్లిపోవడంతోనే ఆ లోపల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు బయటకు వచ్చారు. హల్లెలూయా. ఇదే పునరుద్ధానం. అది చూసిన ఆ సైనికులు చచ్చిన వారి వలె పడిపోయారు. ప్రియులారా, ఇదిగో తర్వాత వారు లేచి ఇదిగో వారు వెళ్ళి అక్కడున్న కొంతమందికి చెప్పినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేయమని చంపాలని చూశారో వారు కొంత ద్రవ్యము ఇదిగో ఈ యొక్క సైనికులకి ఇచ్చి యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పి, లేకపోతే అదే శిక్ష మనకు విధింపబడుతుందని ప్రజలారా ఇదొక తప్పుడు నిర్ణయంతో వారు కొనసాగినట్లుగా చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ప్రియ సోదరి సోదరులారా, చూడండి, పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము అంతటా సింహాసనములను చూసి తిని అమ్మా విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను
నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని యొక్క వాక్యము నిమిత్తము దేవుడి చంపబడిన వారు ఏంటి వారి యొక్క ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమామృతులు కడమామృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవులారా, ప్రభు మాటలు వినిచున్న వాళ్ళరా, మొదటి పునరుద్ధానములో ఉండటానికి అండి ఈ రోజున విశ్వాసులు అయిన మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగింది కనుక. అంటే మొదటి పునరుద్ధానములో ఉండటానికి సిద్ధపడతామంటే అంటే నిజంగా ఇప్పుడు మనందరం కూడాను అబ్బా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బ్రతకాలనుకుంటున్నాం కదా. ఎన్ని సంవత్సరాలైనా బ్రతకాలనుకుంటాం. కానీ ప్రియ సోదరి సోదరులారా, మొదటి పునరుద్ధానములో క్రీస్తు యేసునందుండి ఎవరైతే చచ్చిపోతారో, ఎవరైతే చంపబడతారో, ఎవరైతే సమాధి చేయబడతారో, ప్రియదేవులారా, క్రీస్తు రాకడకు ముందు ఆ ప్రభువారు మధ్యాకాశంలోనికి రాకముందు ఎవరైతే ప్రియదేవులారా క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతారో, ఎవరైతే క్రీస్తులో ఉండి చనిపోతారో వారికి మొదటి పునరుద్ధానము లభించబడింది. ఆమేన్. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారందరూ కూడాను మరలా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారంట? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఇప్పుడు మహా అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? మహా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? మోషే గారు చెప్తా ఉంటాడు. కీర్తన గ్రంథం 90వ కీర్తనలో మనం చూస్తే 10వ వచనంలో మనుషుల యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరం, లేదు 100 సంవత్సరాలు, లేదు ఇంకొక 10-20 సంవత్సరాలు వేసుకో, లేకపోతే ఒక 150 సంవత్సరాలు. అయినను ఆయాసమును దుఃఖమే. ఇవాళ 80 సంవత్సరాలు వచ్చిన 80 సంవత్సరాలు కూడా రావసరలా 40 సంవత్సరాల వరకు అంట మనిషి అంట డబ్బు 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 అని డబ్బు చుట్టూ తిరుగుతాడంట. 40 సంవత్సరాల వయసు వరకు 40 కాడి నుండి జబ్బు 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 అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారంట. 40 సంవత్సరాల లోపు డబ్బు 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 అది ఎట్టన్నా రాని, ఎలాగైనా రాని, ముందు మాత్రం అది వచ్చి మన బ్యాంకులో పడాలి, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవ్వాలి. అది ఎలాగైనా రాని, మన జేబులు నిండాలి. అది ఎలాగైనా రాని, మన బీరువాల్లో కనపడాలి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక చూడండి, ఒక్కొక్కరు అంటా ఉంటారు, రోజుకొచ్చి 18 ట్యాబ్లెట్లు వేస్తానండి. ఎన్నంట? 18 ట్యాబ్లెట్లు, 20 ట్యాబ్లెట్లు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు 10 ట్యాబ్లెట్లు అండి అమ్మో అని అంటూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే 40 దాటిన తర్వాత మనిషి వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరుగుతానికి కారణం ఏంటి తెలుసా? అనారోగ్య సంబంధమైన సమస్య. ఒక వారం బాగుంటే 2వ వారంలో బాగోలేదు, ఒక నెల బాగుంటే 2వ నెలలో బాగోలేదు, ఒక సంవత్సరం బాగుంటే 2వ సంవత్సరం
ఎందుకంటే సంవత్సరాల మీద పడతా ఉన్నాయి కదా. అలాగనే ఈ రోగాలు కూడా ఎక్కువైపోతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మరీ దారుణమైపోయి. సరే ప్రియ సోదరి సోదరులరా, కానీ ఆ మొదటి పునరుద్ధానమందు ఆమె నిద్రపోతున్నారా? తెల్లారిపోయిందిగా. ఎలాంటే పాట పాడమ్మా. ఒక్క నిమిషం ఒక నాలుగు పాడుకుంటూ వెళ్తే మళ్ళీ సమయం ఎక్కువైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గందలాడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. పులుపు పోలం లేచిన కంచి సమాధి చుట్టూ తిరిగాడు. సమాధిలోకి వెళ్ళి చూశారు, ఆయన లేడే. కావల వారిని అడుగుతున్నారు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే ప్రియ సోదరి సోదరులారా, చూడండి, ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారు 1000 సంవత్సరాలు రోగాలు, నొప్పులు, ఆయాసము, దుఃఖము, బాధ, కరువులు, ఇబ్బందులు, ఆ బాధలు, ఈ బాధలు, ఏ బాధ లేకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బాధ లేకుండా ప్రజలారా సంతోషంగా క్రీస్తుతో కూడా ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాలు సామాన్యులుగా ఉండరు. ఆమె సామాన్యులుగా ఉండరు. ఈ రోజున క్రీస్తును కలిగిన నీవు ఎవరి చేత తోలనడబడుతున్నావో, ఈ రోజున క్రీస్తును కలిగిన నీవు ఎవరి చేత నిందించబడుతున్నావో, ఈ రోజున క్రీస్తును కలిగిన నీవు ఎవరి చేత అవమానించబడుతున్నావో, ఈ రోజున క్రీస్తును కలిగిన నీవు ఈ రోజున ఆకలితో అలమటిస్తున్నావేమో, ఈ రోజున క్రీస్తును కలిగిన నీవు ప్రజలారా ఇంకా రకరకాల సమస్యల చేత తల్లడిల్లిపోతున్న నీవు ప్రియ దేవులారా ఇదిగో ప్రజల చేత అసలు వీడేంటి, ఇదేంటి, అసలు దీని బ్రతికేంటి, ఈడు బ్రతికేంటి అని ప్రియ దేవులారా క్రీస్తు కలిగిన నీవు అనిపించుకుంటూ ఉన్నావే. ప్రభువారు చెప్పాడు, నా నిమిత్తము అంటే క్రీస్తులో ఉన్న వారి నిమిత్తం క్రీస్తుకు విరుద్ధంగా కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తుకు వ్యతిరేకంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తుకు వ్యతిరేకంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా దొంగతనాలు చేస్తూ ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా మోసానికి తలబడుతూ ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా అక్రమం విస్తరిస్తూనే ఉంది. క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రజలారా ఇదిగో వాడిది వీడిది మొత్తం కూడా దోచుకుంటూనే ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా ఎన్నెన్నో ప్రజలారా పనికి మాలిన కార్యములు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలారా క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రజలారా ఎన్నెన్నో ప్రజలారా భయంకరమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలారా ప్రభు మాటలు వినిచిన వాళ్ళారా జ్ఞానంగా ఆలోచన చేయి. ఈ రోజున క్రీస్తును కలిగిన నీవు క్రీస్తు యొక్క వ్యతిరేకుల చేత ఎంత దూషింపబడుతున్నావో, ఎంత నీచాతినిత్యంగా ఒకవేళ తోలనాడబడుతున్నావో నాకైతే తెలియదు. కానీ యేసుప్రభు చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి. ఆమేన్. ఎందుకో తెలుసా? పరలోకము మీ ఫలము అధికమైంది. ఎక్కడుందండి మీ ఫలము? ప్రజలారా దీని గురించి మనం ఆలోచన చేయం. అయ్యో నన్ను అన్నారు తీసుకుంటాం కదా, అమ్మో నన్ను అన్నారు ప్రజలారా రోసాలకు వెళ్తాం. ప్రజలారా రోసానికి వెళ్ళి పాసిపోతున్నారు ఈ దినాల్లో చాలా మంది. పనికి రాని వారిగా తయారైపోతూ ఉన్నారు. ప్రజలారా ప్రభు మాటలు వినిచిన వాళ్ళారా జ్ఞానంగా ఆలోచించి ఎక్కడుందంట నీ ఫలము? క్రీస్తులో ఉన్న నీ ఫలం ఎక్కడుంది? పరలోకం.
ఈ పరలోకం అనే మహాపట్టణంలో నువ్వు చేర్చబడాలంటే, ప్రియులారా, అక్కడ నీవు క్రీస్తుతో కూడా ఉండాలంటే, ప్రియులారా, దానికంటే ముందు ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న ప్రియులారా వారు ధన్యులు. ఆమె ప్రియులారా, మొదటి పునరుద్ధానంలో అక్రమాలు చేసుకుంటూ, అన్యాయాలు చేసుకుంటూ, మోసాలు చేస్తూ, ప్రియులారా క్రీస్తుకు విరుద్ధంగా ప్రియులారా నడుచుకుంటూ, ఒకవేళ చనిపోతే ఆ చావుకు విలువ ఉండదు. అలాంటి సావు చచ్చిన వాడు ప్రియులారా మొదటి పునరుద్ధానంలో లేపబడరు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రియులారా, నిజంగా నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రియులారా, నీవు ఈ సంగతులను వ్యర్థంగా చూస్తున్నావు. అవునా? నీకు అర్థమవుతుందో లేదో, నువ్వు అర్థం చేసుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ ప్రియులారా, ఈ సంగతులు నిజంగా విలువైన ఈ సంగతులు ముత్యములు కలిగిన ఈ మాటలు ప్రియులారా నీకు ఎలా కనపడుతున్నాయి అంటే వ్యర్థంగా ఉన్నాయి. అందుకని నువ్వు ఆత్మీయతను సరిగా అనుసరించలేకపోతున్నావు. అందుకని ఈ దినాల్లో మోసాలు చేసేవాడికి ప్రథమ పీఠం వేస్తూ ఉన్నావు, అన్యాయం చేసేవాడికి ప్రథమ పీఠం వేస్తూ ఉన్నావు, అక్రమాలు చేసేవాడికి ప్రథమ పీఠం వేస్తూ ఉన్నావు. ప్రియులారా, అలాంటి వారితో నువ్వు నడుస్తూ ఉన్నావు, అలాంటి వారితో ప్రియులారా నీవు సహవాసం చేస్తున్నావు. అలాంటి వారికి మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు లేవు. అలాంటి వారు మొదటి పునరుద్ధానంలో పాల్గొనరు. ఆమె హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తులో ఉన్నవాడు అన్యాయము చేయడు. ఆమె క్రీస్తులో ఉన్నవాడు అక్రమాలు చేయడు. ఆమె క్రీస్తులో ఉన్నవాడు మోసము చేయడు. క్రీస్తులో ఉన్నవాడు ప్రియులారా ఏ విధమైన దొంగతనమును కానీ అన్యాయానికి కానీ పాల్గొనడు. అలాంటి వాడు మాత్రమే మొదటి పునరుద్ధానంలో క్రీస్తుతో కూడా ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ప్రియ దేవులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్న వాళ్ళరా, ఈ రోజున నీ స్థితి ఎలా ఉందో తెలుసా? నిజంగా వాక్యానికి అనుకూలంగా నువ్వు నడుచుకోవటం లేదు. వాక్యానికి వ్యతిరేకంగా నీ జీవితం కొనసాగుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తు పునరుద్ధారణై లేవటానికి బలమైన కారణం ఏంటో తెలుసా? బలమైన కారణం నిజంగా ఆయన పునరుద్ధారణై లేచాడు కనుక నీవు కూడా పునరుద్ధారణై లేచి క్రీస్తుతో 1000 సంవత్సరాలు పరిపాలన చేసి ఆ తర్వాత క్రీస్తు ఉండే రాజ్యంలో, ప్రియులారా నేను గతంలో చెప్పాను చూసావా, ఏక పట్టణం అని, ఒకే ఒక పట్టణం సర్వమానవానికి క్రీస్తులో ఉండి ప్రియులారా చనిపోయిన వారికి ప్రియులారా పరిశుద్ధమైన పట్టణము, నీతి న్యాయములు కలిగిన పట్టణము, ఆకలి దప్పులు లేని పట్టణము, ప్రియులారా ఎప్పుడు కూడాను ప్రకాశముతో ఎలుగుతున్న ఆ పరలోకపు పట్టణము. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా దానిని దేవుడు నీకు ఇవ్వాలని, దాన్ని నువ్వు ఆశించాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఏ విధంగా నడుచుకోవాలి? అర్థం కావట్లేదు ఈ సత్యం. అందుకని బైబిల్ ఏమనుందంటే ప్రతివాడు దురదశవులు గలవారై క్రీస్తుకు వ్యతిరేకమైన మాటలు వింటూ ప్రియులారా ఇదిగో వారి కోసం కొందరిని పోగు చేసుకుంటా ఉంటారంట. అలాంటి వారి మాటలైతే నీకు బాగా ఇష్టంగా ఉంటాయి. ఆలోచించే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అపొస్తలులైన పౌలు భక్తులు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక సరే లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నీకు ప్రత్యుపకారము వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదు. ఎవరు పునరుద్ధానం అందంట? ఎవరిదండి? ఎవరు పునరుద్ధానం? అనీతిమంతుడు కూడా
లేస్తాడు, అనీతి మంతులు కూడా లేపబడతాడు. ప్రియమిత్రులారా, చూడండి, దేవుడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము సత్యము కలిగినది, అది అసత్యము కాదు. నీతి మంతులు పునరుద్ధరణము ప్రత్యేకించబడినది, అది వారి యొక్క ఆశీర్వాదకరమైనది. ఆమేన్. ఏంటంట? నీతి మంతుల యొక్క పునరుద్ధరణము ఆశీర్వాదకరమైనది. ప్రియమిత్రులారా, ఇలాంటి ఆశీర్వాదకరమైన పునరుద్ధరణలో పాల్గొన్న వారు దేవుని రాజ్యములో దేవుని కుమారులుగా దేవునితో కూడాను యుగాయుగములో ఆ పరలోక రాజ్యములో ఉంటారు. హల్లెలూయా. ఇది ఆశీర్వదింపబడిన వారికి మాత్రమే. ప్రియమిత్రులారా, అంటే ఎవరైతే ఈ భూమి మీద నీతిమంతులుగా, ఎవరైతే యథార్థవంతులుగా ప్రియమిత్రులారా నడుస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ ప్రత్యేకమైన స్థలములో పాలు పంపులు ఉంటాయి. ఆమె హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమిత్రులారా, ప్రభు మాటలు వినిచిన వాళ్ళారా, చూడండి, ఒకవేళ నీతిమంతులు కాకుండా అనీతితో బ్రతుకుతున్న వారికి ప్రియమిత్రులారా, ఇదిగో వారు కూడా లేపబడతారు. వారు ఎక్కడైతే చచ్చారో, బాగా చెప్తున్నాను, వారు ఎక్కడైతే చంపబడ్డారో, వారు ఎక్కడైతే ప్రియమిత్రులారా ఇదిగో మరణమైపోయారో, ప్రియమిత్రులారా వారందరూ కూడాను ఆ ధవలమైన సింహాసనం ఎదుటకు తేబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 11వ వచనం చదవండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆస్తులైన ఒకరిని చూసితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిన వాటికి నిలువ చోటు కనబడకపోయిన. వారు గొప్పవారేమి కొద్దివారేమి, అమ్మా, మృతులైన వారందరూ, చచ్చిన వారందరూ కూడా సింహాసనం ఎదుట నిలబడి చూసితిని. అప్పుడు గ్రంథములు చెప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మనుషులు మృతులు తీర్పు పొందిరి. సముద్రం, ఒకవేళ సముద్రంలో వచ్చారా, సముద్రంలో ఉన్న ఆ ఆత్మలను సముద్రం అప్పగిస్తుందంట. ఇంకా వాటి వశములున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడును ఏంటంట? తన క్రియల చొప్పున తీర్పు పొందిరి. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడుదురు. ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవరికిది? ప్రియమిత్రులారా, అనీతిని బట్టి ఎవరైతే నడుచుకుంటున్నారో, ప్రియమిత్రులారా అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, దుర్మార్గమైన కార్యముల చేత ఎవరైతే నడిపించబడుతూ, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ రోజున, అయ్యా, ఈ రోజు పునరుద్ధరణ ఆరాధనని, ప్రియమిత్రులారా ఈ రోజు ఈ పునరుద్ధరణ ఆరాధన రోజున సంకలు కొట్టుకుని దేవుని ఆరాధించడానికి వస్తున్నావే, అలాంటి నీవు క్రీస్తులో సరిగా లేకపోతే, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రాగానే సరికాదు, పాటల పుస్తకం పట్టుకొని పాటలు పాడగానే సరికాదు, ఉపవాసాలు ఉండగానే సరికాదు. ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యం వినిచిన వాళ్ళ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన వాడు మాత్రమే నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడు మొదటి పునరుద్ధానంలో లేపబడతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమిత్రులారా, ఎవరు పడితే వారికి ప్రియమిత్రులారా దేవుని రాజ్యము ఎవరికి పడితే వారికి కాదు. ఎవరు పడితే వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు మాటలు వినిచిన వాళ్ళరా, ఎవరికంటే పరలోక రాజ్యము ఈ మొదటి పునరుద్ధానమందు. అంటే ఎవరికి మొదటి పునరుద్ధానం అంటే, ఎవరైతే నీతిమంతులుగా
ప్రజలారా దేవుని చిత్తమును నెరవేరుస్తూ ప్రజలారా వాక్యానుసరంగా నడుస్తూ ఎవరైతే చనిపోతారో ఈ రోజున ఇక్కడ అడుగు, రేపు అక్కడ అడుగు. ఎక్కడ అడగాలి? రేపు. ఈరోజు ఎక్కడ అడుగు, రేపు ఇంకెక్కడో. అలాంటి వాడికి పరలోక రాజ్యం లేదు. ఆమె ప్రజలారా ప్రభు మాటలు వినిచిన వాళ్ళరా ఇప్పుడు చదువు మాట. లూకాసు వార్త. మరణము మృతుల లోకమును. అమ్మా లూకాసు వార్త 14 వచ్చిన. అమ్మా నీవు ప్రతి ఉపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రతి ఉపకారము పొందుదువని చెప్పను. ఆయనతో కూడా చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సోదరి సోదరులు, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అలాంటి నీతిమంతులు ప్రతి ఉపకారం పొంది ప్రజల మొదటి పునరుద్ధానం ముందు పాల్గొంటారు. అపోస్తలుడైన పౌలు అంటా ఉంటాడు, చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. ఆధిపత్యమును సమస్తమైన అధికారమును దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? ప్రజలారా నీకు అర్థమైందో అర్థం అవ్వలేదో, నువ్వు ఇప్పుడు బైబిల్ చదివావో చదవలేదో, తీసుకొచ్చిన బైబిల్ సంఖలో పెట్టుకోను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నావేమో. వాక్యం చదువు, మరొకసారి చదువుతుండగా చక్కగా అర్థం చేసుకో. ప్రజలారా నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నువ్వు చేత పట్టుకుంది ఏదో చెబుతున్నప్పుడు దాన్ని ముడుచుకొని కూర్చుంటానికి కాదు. గ్రంథం తీసి చదువు, లేఖనాలు పరిశీలన చేయి, లేఖనాలను పరీక్షించు, లేఖనాల్లో ఉన్న విషయాల్ని పరిశోధనగా తెలుసుకో. ప్రజలారా ఎప్పుడైతే వాటిని గురించి తెలుసుకుంటావో అప్పుడు నీలో స్థిరమైన మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు చదువమ్మ మాటని. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తే. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు. ఎవరు వారు? ఎవరండి ఆయన సంబంధులు? ఎవరు? ఈ మాటను అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు. అసలు అపోస్తలుడైన పౌలుకి ప్రజలారా మనం చూసినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలుకి క్రీస్తు విరోధి. అవునా? విరోధంగా భావించేవాడు. ప్రజలారా క్రీస్తుని గూర్చి ఒక్క మాట అయినా ఎవరైనా మాట్లాడితే వారిని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపించటం, వారిని సరసల్లో వేయించటం, ప్రజలారా వారిని గుర్రాలతో తొక్కించటం, ఇలాంటి భయంకరమైన నీచమైన కార్యముల చేత నడిపించబడిన వ్యక్తి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడైతే దొరికిన క్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడైతే దొరికిందో జాగ్రత్తగా వినండి ప్రజలారా, అప్పుడు తనలో ఒక నిజమైన మార్పు వచ్చింది. ఇక అప్పటి నుంచి క్రీస్తుని గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రజలారా ఏమనంటే ప్రజలారా ఆయన మొదటి ఫలము. ఆమె ఆ మొదటి పునరుద్ధానము ఆయనదే. ఆ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారు కూడాను బ్రతుకుతారు, వారు కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని చెబుతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. చూద్దాం మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ 16వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు వస్తూ ఉన్నాడు.
క్రీస్తు నందుండి మృతులైన వారు, ఆమేన్ హల్లెలూయా, క్రీస్తులో ఉండి చనిపోతే ఆ మరణానికి విలువ. క్రీస్తు లేకుండా క్రీస్తులో ఉండి చనిపోవటం అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? క్రీస్తులో ఉండి చనిపోవటం అంటే వాక్యానుసారంగా నడుస్తూ నిందలైన, అవమానాలైన, హింసలైన, కరువైన, కాటకమైన, దెబ్బలైన, ఏదైనా సరే ప్రతిమలరా ఏంటి క్రీస్తులో ఉండి ఇవన్నీ వస్తున్నా సరే క్రీస్తు నుండి ఎడబాయకుండా క్రీస్తుతో ఉండి నీ సహజీవనము కొనసాగిస్తావో అలాంటి నీవు ఏంటి క్రీస్తుతో కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఏంటి మనకి శక్తివంతమైన పునరుద్ధానముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. గ్రహించుకో. నీవు ఏదో వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాం, అంతేనా? వచ్చామయ్యా వచ్చాము, వెళ్ళామయ్యా వెళ్ళాం అన్నట్టుగా ఉంది ఇప్పుడు మన యొక్క స్థితి. సత్యాన్ని గుర్తెరగట్లా. ప్రజలారా, ఈ రోజున నీవు సత్యమును విసర్జిస్తూ నడుస్తున్న వ్యక్తిగా నువ్వు కనపడుతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతుంది ఎందుకో తెలుసా? ఈ పునరుద్ధానమందు ఆ పునరుద్ధానపు శక్తి నీకు ఏంటి నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా వాక్యము నీకేం చదివిస్తా ఉందో ఆ వాక్యానుసరమైన జీవితాన్ని నీవు జీవించాలి. ప్రజలారా, యేసు ప్రభువు వారి పునరుద్ధానంలో లేచి వెళ్ళిపోయాడు. ఆయన రాబోతున్నాడు. మొట్టమొదటిగా ఎవరు లేపడతారంట? ఎవరు లేపడతారు? క్రీస్తు నందుండి ఎవరైతే చనిపోతారు వారు మొట్టమొదటిగా లేపబడతారు. ఆ తర్వాత ప్రజలారా, లేపబడిన వారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు బతుకుతాం. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అసలు రేపు ఉంటానో ఉండనన్న ఆలోచన ఉంది చాలా మందికి. అవునా కదా? రేపు ఉంటామో ఉండవో ఎవరో తెలుసు. మనం నిన్నటి వారి వాక్యం సెలవిస్తా ఉంది. రేపు మంద కాదు ఏంటి. కాబట్టి రేపటిని కూర్చి ఆలోచిస్తున్నాం. ఏమా లత, నిద్రపోతున్నావా? రేపటిని కూర్చి, అవునా, రేపటిని కూర్చి ఆలోచన చేస్తూ ప్రజలారా ఈ రోజు నువ్వేం చేస్తావు? ఈ రోజు రేపటిని కూర్చి ఆలోచన చేస్తావు, కానీ రేపు ఉంటావా? అసలు ఈ రోజైనా మనం ఉంటామా? బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది? మనము నిన్నటి వారమే. ఆమె హల్లెలూయా. ఎప్పటి వారం అంట? నిన్నటి వారమే. ఈ రోజు కూడా మనది కానీ కాదు. ఇంకొద్దిసేపు ట్రైన్ జరుగుతుంది ఎవరికి. అలాంటి భయంకరమైన ఈ జీవితానికి ఎవరు కావాలి? 1000 రూపాయలు కావాలా? ఎవరు కావాలి? బంగారం కావాలా? ఎవరు కావాలి? పొలాలు కావాలా? ఎవరు కావాలి ఈ జీవితానికి? ప్రాణమా అంటున్నాడు. ప్రాణమా అన్నాడా? ప్రాణమా త్రాగుము, తిను, సుహించు, అనేకమైన సంవత్సరములకు సరిపడా ఆహారాన్ని నీకు ఎంతనే పరలోకంలో స్వరం వినపడుతుంది. ఎర్రివాడ, నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణం అడుగుతున్నారుగా. నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని అడిగేవాడు ఒకడు ఉన్నాడు. ఏం గారు? ఎవరో ఏసై అడుగుతున్నాడా? ఏసై అడుగుతున్నాడు అన్న మన ప్రాణాన్ని. దేవునికి స్తోత్రం కాక. గర్జించే సింహంవలే ఎవరిని మిరుగుదో అని వెతకొచ్చు. తిరుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళి ప్రజలారా అక్కడ కూర్చొని మాట్లాడుతున్న వారిని చూసి ప్రజలారా ఇదిగో ఇప్పుడు ఏంటి దేవుని పిల్లలైన మన మీద ఏంటి అపవాది అనేవాడు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి? ఏంటి ఫిర్యాదులు గంప తీసుకొని వెళ్తున్నాడు. నువ్వు అక్కడ కూర్చున్నావు. నువ్వే కూర్చున్నావు అనుకుంటున్నావా? లేకపోతే నీతో పాటు నీకు కారం వేసినాము, ఉప్పు వేసినాము, ఏంటి బీరకాయలు ఇచ్చినాము, వంకాయలు ఇచ్చినాము, కొత్తిమీర ఇచ్చినాము, లేకపోతే అంత ముద్ద పెట్టినాము, కొద్దిగా టీ ఇచ్చినాము కూర్చుంది అనుకుంటున్నావా? జాగ్రత్త. నీతో పాటు ఎవడున్నాడో తెలుసా? నీ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చిన అపవాది అనేవాడు ఉన్నాడు. అర్థమవుతుందా? వీడేం చేస్తాడు తెలుసా? ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్తాడు.
ఏంటి యేసయ్య అంటాడు, అపవాదే ఎక్కడి నుండి వచ్చావు అని. ఉందా బైబిల్లో? ఉందమ్మా? ఉందా లేదా? ఏం మేరమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. చెప్పు రజని, ఉందా? చూడు, మారు మనసు పొంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక మాట చెప్పండి అమ్మా అంటే మొన్న ఏంటి ఎంత ఎంత అసలు ఏమి లేదు, చలి జ్వరం వచ్చిన వాళ్ళకి నెట్టుని గారు. దేవునికి స్తోత్రం. అయినా బాగా చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా బైబిల్లో? ఉందా? ఉందా? ఏంటమ్మా ఎత్త ఏంటి? ఎత్త ఏంటి? యోబు గ్రంథంలో మనం చూస్తా ఉంటాం. ఈ ఫిర్యాదులు చేసేవాడు, పితృలు చెప్పేవాడు అండి, ప్రతింపులరా మోసాలు దగాలకు అలవాటు పడిన వాడు, ప్రతింపులరా మొదటి ఆదామును మోసగించి ఏడు ప్రతింపుల పాపంలో పడవేసిన వాడు. వీడు సామాన్యుడు కాదండోయ్, జాగ్రత్త. వీడు వెళ్ళాడండి ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అపవాది ఎక్కడి నుండి వస్తున్నా? వీడికి ఎంత మంచి పేరు ఉందో. ఏమంటున్నాడు? అపవాది ఎక్కడి నుండి వస్తున్నా? యెహోవా నీవెక్కడి నుండి వచ్చితోని వారిని అడగ్గా, అపవాది భూమి మీద అటు చిందు దొక్కా, ఇటు చిందు దొక్కా, మధ్యలో కూడా చిందేసా. ఆ ఇంటికి వెళ్ళా, ఈ ఇంటికి వెళ్ళా, ఈ ఇంటికి వెళ్ళా, మొత్తానికి అందరి దగ్గరికి తిరుక్కుంటూ వచ్చా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు ఏంటి, అయితే భూమి మీద ఏబని నా సహోదరుడు, నా కుమారుడు ఉన్నారు తెలుసా? భూమి మీద ఇదిగో పలానా మరియం ముందు తెలుసా? పలానా ఇంటి పేరు అమ్మ. పలానా మార్త ముందు తెలుసా? పలానా ఇంటి పేరు. పలానా యేసప్పు ఉన్నాడు తెలుసా? ఓ వాళ్ళు నాకెందుకు తెలీదు? బ్రహ్మాండానికి తెలుసు. ఎట్టున్నారు? బాగుంటే, బాగోకపోతే ఇంకేముంది? సొప్పునతి మూకేసుకొని గుడ్లన్నీ పైన నిలబెట్టి అదిగో వాళ్ళు బతుకుతుంటే వాడవలేదు తత్వంతో ఉంది. మళ్ళీ గుడికొచ్చి, ఎందుకయ్యా నాకు అప్పచెప్పు అడిగేవాడు ఒకడున్నాడు. జాగ్రత్త. వాడు వశ్యమును పడితే మొదటి పునరుద్ధానం నీకు ఉండదు, రెండవ పునరుద్ధానము కూడా నీకు ఉండదు. ప్రియ దేవులారా, ప్రభు మాటలు విలుచున్న వారులారా, వాడు వశముకి చేరితే పరలోక రాజ్యం నీకు ఉండదు. ఈ భక్తి జీవితం ఎందుకండి? 4 గంటలకు ప్రార్థన పెట్టి ఇప్పుడు టైం ఎంత అయింది? 7 అవుతుంది. 7 అని గట్టిగా వచ్చింది స్వరం. ఇంకా మీరు కూర్చోగలిగితే ఇదే దీని మీదే అటు ఇటు వెళ్ళకుండా ప్రసంగం. ఏమన్నా నేను వెళ్ళాను అటు ఇటు? ఇప్పటి వరకు ఏమన్నా వెళ్ళానా? పునరుద్ధానం కూర్చో చెప్పానుగా ఏంటి. ఇంకా మీరు కూర్చోగలిగితే ఇంకా 2, 3, 4 గంటలైనా సరే ఈ పునరుద్ధానాన్ని కూర్చొని మాట్లాడతాను. ఆమె దేవుడు అంత స్టాండర్డ్ నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఇన్ని గంటలు కూడాను నిలబడి దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు ఇన్ని గంటలు కూడాను దేవులరా ఏంటి గొంతు తయారిపోతున్నా నీకు ప్రసంగించడానికి, ఆ ప్రసంగం చేయడానికి కారణం ఏంటి తెలుసా? మీరు నరకానికి వెళ్ళకూడదు, మీరు కూడా నరకానికి వెళ్ళకూడదు. దేవులారా నరకమునికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవులారా నీవు క్రీస్తుతో ఉండాలి. క్రీస్తుతో ఉండటం అంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకోవటము. ఆమె ఆ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యానుసారంగా నడుచుకో, ప్రార్థన చేసుకో. దేవులారా మనం ఎప్పుడు చనిపోయినా సరే, ప్రభువా నేను రెడీ, మొదటి పునరుద్ధానం నాకు కావాలయ్యా. ఆ మొదటి పునరుద్ధానంలో 1000 సంవత్సరాలు నీతో కూడా పరిపాలన చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వయ్యా. ఆమె హల్లెలూయా. ఏమొచ్చినా సరే నేను మాత్రం భయపడినయ్యా, నీ కొరకే బ్రతుకుతా. ఆమె ఎన్ని శ్రమలైన, కష్టాలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ఎటు కూడాను తొలగిపోకుండా నీ యందు భయము కలిగి భక్తితో నడుచుకుంటాను. అట్టు కృప నాకు దయచేయు.
ఎందుకంటే నీ రాజ్యాన్ని నాకు ఇవ్వటం కోసం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నా కొరకు ప్రభువా ఈ లోకానికి వచ్చి నా కొరకు గాయపరచబడి నా కొరకు మరణించి నా కొరకు ఆఖరి బొట్టు వరకు కూడా కాల్చి మరణించి నా కొరకు పునరుద్ధానమునిచ్చావయ్యా. ఆ పునరుద్ధానం నాకు కావాలి, దాన్ని నేను ఆస్వాదిస్తున్నానయ్యని ప్రార్థన చేసుకునే తండ్రి మీకు మేలు కలుగుతుందని ప్రభు పేరు నేను మీకు మాట చేసుకో ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్న అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడైన మా దేవా, కృపయు కనికరి కలిగిన మా నాన్నని స్తోత్రం. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు. ఎంతవడ వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నీరు కట్టారు దేవా. ఫలింపచి నిజమే నాయన, మోసం చేసిన ఒకరిది మేము అన్యాయంగా దోచుకున్నాం, దుర్మార్గులుగా ప్రభు ఈ భూమి మీద బ్రతికిన దేవా, అలాంటి జీవితాన్ని జీవిస్తూ నీ గ్రంథాన్ని మా చేత పరుచుకొని మందిరానికి వచ్చిన ఉపవాసాలను ప్రార్థన చేసిన మరి ఇంకేమి చేసినా కూడా ప్రభువా నాయన నీ కుమారులుగా మీరు స్వీకరించరు కానీ మమ్మల్ని కొట్టివేస్తారని మేము కొట్టివేయబడకుండా నాయన నీతో పాలన చేసే ఆ గొప్ప జీవితాన్ని మాకు మీరు ఇవ్వటానికి నాయన ఈ దినం నాతో మాట్లాడారు. ఆ గొప్ప జీవితం జీవించినట్లుగా నన్ను అభిషేకించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరిని బలపరచమని దగ్గర దూరం ఎంతమందిని మాట్లాడినారు వారందరిని కూడా స్థిరపరిచి ఆత్మపూర్ణులుగా చేయండి. యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగనే మనం ఉన్నట్టయితే ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకుందాం.